క్రీస్తునందు ప్రియులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రోజు మన ధ్యానం కొరకు తీసుకున్నటువంటి లేఖన పాఠ్య భాగము కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనాన్ని మనం తీసి చదువుకొని కొద్ది నిమిషాలు ప్రభు మాటలు ధ్యానించుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. చాలు, ప్రార్థన చేసుకుందాం. సకల దీవెన ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా గొప్ప దేవా, ఈ యొక్క రోజు నాయన మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన పాఠ్యభాగం నిమిత్తమై మీ పాదాలు ఎదురు వస్తుండగా పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడండి. మీ దివ్యమైనటువంటి వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచి ఆత్మీయ పురికొల్పును వసగి మీకిష్టులుగా సాక్షులుగా జీవించే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించగలరని యేసు నామమున పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి కీర్తన 56వ కీర్తన 8వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ కీర్తనకారుడు చాలా చక్కని ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని గురించి ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవం అని అంటే, మనము కన్నీరు కార్చడం అనేది దేవుని యొక్క బిడ్డలైనటువంటి రక్షణ అనుభవం కలిగినటువంటి వారికి మరి అవశ్యమైనటువంటి ఒకటి అనేటువంటి భావంతో ఆ యొక్క మాటలు తెలియజేయబడ్డాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం కానీ గమనించినట్లయితే కన్నీరు కార్చినటువంటి వారు ఎవరు కూడా ఉండరు అని చెప్పాలి. ఎందుకోసం అంటే కన్నీరు కార్చడం అనేది వారి యొక్క బాధను, దుఃఖాన్ని వ్యక్తపరచడానికి మనుషులు చేసేటువంటి ఒక కార్యం అని మనకందరికీ బాగా తెలుసు. కానీ ఇక్కడ ఏమని కీర్తనకారుడు చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనం కార్చేటువంటి కన్నీటికి లెక్క ఉంది అని పరిశుద్ధ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ లేఖనంలో మనం గాని గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించినటువంటి దినాల్లో ఆయన కన్నీరు కార్చెను అని యోహాను సువార్త 11:35 మనం గమనిస్తే యేసు కన్నీళ్లు విడిచెను అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. అదే రీతిగా లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము కొరకు ఆయన ఏడ్చెను అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాకుండా మత్తయి రాసిన సువార్త 26:38, తరువాత హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 మనం కానీ గమనిస్తే రక్షణ కొరకు బహు దుఃఖముతో ఆయన ఏడ్చాడు అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కన్నీరు కార్చినటువంటి సందర్భాలు ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. యేసు కన్నీరు విడిచెను అని యోహాను సువార్తలో మనం చదువుకున్నప్పుడు తనకు మిక్కిలి ప్రియమైనటువంటి తన యొక్క స్నేహితుడైన లాజరు మరణించినప్పుడు యేసు ఆ యొక్క సమాధి వద్దకు వచ్చి ఆయన కన్నీరు విడిచెను అని మాట మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము కొరకు ప్రభు ఏడ్చాడంటే ఆయన యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు వారందరూ కూడా భాగ్యనగరమైనటువంటి ఆ యొక్క పట్టణంలో నివసిస్తూ దేవుడు తమకిచ్చినటువంటి గొప్ప విలువైన ధర్మశాస్త్రాన్ని వారు పొందుకొని ఉండి వారు ఏం చేసేవారు అని అంటే ఆ యొక్క ధర్మశాస్త్రం పట్ల, సజీవుడైనటువంటి దేవుని పట్ల నిర్లక్ష్య భావం కలిగినటువంటి వారిగా ఉన్నందువలన యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ కన్నీరు కార్చినట్లుగా, ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గెత్సెమనే తోటలో మత్తయి రాసిన సువార్త 26:38 మనం చదివినట్లుగా అక్కడ గెత్సెమనే తోటలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెమట రక్తముగా కారునంతగా ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశాడని దేవుడి యొక్క మాటలు తెలియజేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో అసాధ్యమైన వాటిని సాధ్యం చేయడానికి కన్నీరు అవశ్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ కన్నీరు అనేది ఒక ఆయుధం లాంటిది. ఎలా ఆయుధం అని అంటే,
ఒక ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఈ కన్నీటికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఉందని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఈ యొక్క 56వ కీర్తన 8వ వచనంలో మనం చూసినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం కానీ గమనిస్తే, సాధారణంగా పూర్వ దినాల్లో ఒక నమ్మకం ఉండేది. ఆ యొక్క కన్నీరు కవిలలో, అంటే ఆ యొక్క బుడ్లలో దాచి ఉంచేవారట. కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీటిని ఒక బుడ్డిలో దాచి ఉంచేవారు. ఎందుకు దాచి ఉంచుతారు అని అంటే, ఎవరైనా మరణావస్థ స్థితిలో ఉంటే ఆ కన్నీరు అనేది వారి యొక్క నోట్లో పోస్తే వారికి జీవం కలుగుతుంది అనేటువంటి నమ్మకము ప్రాచీన దినాలలో విరివిగా ఉండేది. ఆ యొక్క నమ్మకం ప్రకారమే ఆ యొక్క కన్నీటిని వారి యొక్క గుడ్డులలో లేక కవిలలో వాటిని దాచి ఉంచుతారు అనేటువంటి నమ్మకం ఆ యొక్క దినాల్లో కలిగి ఉన్నటువంటి వారు. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చాలా చక్కగా ఒక మాట చెప్తారు. ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, మా యుద్ధోపకరణములు ఏంటి అంటే కన్నీరు అని చెప్తున్నాడు. కన్నీరు కార్చి ప్రభు సన్నిధానంలో నువ్వు చేసేటువంటి ప్రార్థన, కన్నీరు కార్చి దేవుని దగ్గర నువ్వు మొరపెట్టేటువంటి నీ మొర దేవుడు ఆలకిస్తాడు. ఆలకించడం మాత్రమే కాకుండా నీకు ఎలాంటి జవాబులు అనుగ్రహించాలో, దేని నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ కార్యాన్ని సాధ్యపరచడానికి ప్రభు అనుకూలతను చూపిస్తాడు అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి కార్యాలు. ఈ రోజు నేను ఒక 3 విషయాలు మీకు చెప్పాలని ప్రభు పేరిట ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, కన్నీరు ఏం చేస్తుందండి అంటే, అసాధ్యమైన వాటిని సాధ్యం చేయడానికి కన్నీరు అవసరం. మన జీవితంలో ఏదైతే అసాధ్యం అని అనుకుంటామో వాటిని సాధ్యపరచడానికి కన్నీరు అవసరం. నువ్వు కన్నీరు కాలిస్తే ప్రభు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆదికాండం 32వ అధ్యాయము 25 నుంచి 32 వచనాల వరకు మనం కానీ గమనించినట్లయితే, అక్కడ యాకోబు తన అన్న అయినటువంటి ఏశావుని మోసం చేశాడు. మోసం చేసి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అక్కడికి వెళ్లి తన యొక్క మామైనటువంటి లాబాను దగ్గర కొన్నిదేళ్లు ఆయన కొలువు చేశాడు. దాదాపు 20 ఏళ్లు ఆయన కొలువు చేసినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటిగా 7 సంవత్సరాలు, తర్వాత ఒక 7 సంవత్సరాలు, తర్వాత ఒక 6 సంవత్సరాలని ఆయన వాటి యొక్క లెక్కను చెప్పడానికి మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు తన యొక్క సహోదరుడు యొక్క కోపంలో నుండి తప్పించుకోవాలా అనేటువంటి ఆలోచన కలిగిన వాడిగా వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడ దేవుని యొక్క సన్నిధానంలో కన్నీరు కార్చి అక్కడ ఏడ్చి ప్రార్థించి జయాన్ని పొందుకున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ వచనం చదవండి, 25 నుండి 32 వచనాలు. తాను అతని గెలవకుండుట చూచి తొడగుటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగుటి వదిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనని. నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనివ్వను అని చెప్పాడు. దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఏడ్చి ప్రార్థన చేసి జయాన్ని పొందాడు. అసాధ్యమైన విషయం. ప్రార్థన ఏం చేసింది అంటే, తన సహోదరితో ఉన్నటువంటి శత్రుత్వాన్ని సమాధానంగా మార్చేసింది. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా? ఒకవేళ నీ కుటుంబంలో ఇతరుల ఎడల, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి ద్వారా ఎలాంటి శత్రుత్వం ఏదైనా ఉందా? వాటిని మార్చగలిగేది నీ కన్నీటి ప్రార్థన మాత్రమే అనే విషయాన్ని మర్చిపోకండి. నువ్వు కార్చే కన్నీరు, నువ్వు దేవుని సన్నిధానంలో ఏడ్చి చేసేటువంటి ప్రార్థన నిజముగా శత్రువులను సహా ఆయన సమాధానపరచి ఆయన వారికి మిత్రులుగా మనల్ని ఆయన చేస్తాడు. అన్న అనేటువంటి ఒక భక్తురాలను గురించి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలను మీరు కానీ గమనిస్తే, అక్కడ అన్న ప్రభు సన్నిధానానికి పోయి ఏడ్చుచూ ప్రార్థన చేసింది.
ఆమె ఏడ్చి ప్రార్థన చేయడం యొక్క ఫలం ఏంటి అంటే ఆమె మగపిల్లని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలుని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. అంతకు ముందు చాలా సార్లు ఆమె దేవుని ఆలయానికి పోయింది. అక్కడ ఉన్నటువంటి సమాజం గాని, కుటుంబం గాని, మరి ఇతరులు కూడా ఆమెని చిన్న చూపు చూసేటువంటి వారు. కానీ తన భర్త అయితే ఆమెతో అంటున్నాడు, నేనున్నాను కదా, నేను నీకు 10 మంది కుమారుల కంటే కూడా నేను వాళ్ళకంటే కూడా గొప్పవాడిని కదా, దానికంటే కూడా నేను సమానుని కదా అనేటువంటి మాటలు ఆయన పలికాడు. అంటే నిరుత్సాహపరచలేదు. దైవ సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఆమె అంది, నా మీద ఉన్నటువంటి ఈ నింద తొలగిపోవాలా అంటే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాలి. నీ మీద ఉన్న శత్రుత్వం తొలగిపోవాలంటే కన్నీటి ప్రార్థన అవసరం. నీ మీద ఉన్నటువంటి నింద తొలగిపోవాలి అంటే కన్నీటి ప్రార్థన అవసరం. హన్న ఏడ్చి ప్రార్థన చేసింది. ఆమె వ్యాకులంతో ప్రార్థన చేసింది. ప్రభా, నాకెందుకు ప్రభా ఈ స్థితి? నన్ను ఎందుకు ప్రభా ఇలాంటి ఒక నిందలతో కూడినటువంటి ఒక స్థితిని నాకు కలుగ చేశారు? ఈ స్థితిలో నేను ఉండడం నాకు ఇష్టం లేదు ప్రభా, నా జీవితాన్ని మార్చు. ఈ యొక్క పేరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలన్నీ మార్చు ప్రభా అని చెప్పి దేవుని సన్నిధానంలో మొరపెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు చేయని దానికి నువ్వు చేశావనేటువంటి నింద ఒకవేళ నువ్వు భరిస్తూ ఉన్నావేమో, లేకపోతే ఇతరుల ద్వారా ఏదైనా నిందలు పాలయ్యి సతమతమవుతున్నావేమో, ప్రభు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుచున్నాడు. నీ కన్నీటి ప్రార్థన వాటిని తలకిందలు చేస్తాడు, తలకిందలుగా చేస్తాడు. తన యొక్క కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఆమె యొక్క ప్రార్థన ఆమె నిందని మార్చివేసింది. మూడవదిగా దావీదు కూడా దేవుని సన్నిధానంలో ఏడ్చాడట. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనంలో నుంచి కొన్ని మాటలు మీరు కానీ చదివితే అక్కడ అతడి జనులను 3వ దినమందు సిక్లగును వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి. చూడండి, అక్కడ జరిగినటువంటి సంభవం ఇలా మనకి వివరిస్తూ ఉంది. అక్కడ దావీదు సిక్లగ్లో ఉండేటప్పుడు అక్కడికి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలోనికి వచ్చినటువంటి అమాలేకీయులు తన యొక్క ఆస్తులను, భార్య పిల్లలను చెరపట్టి తీసుకుని పోయారు. సమస్తాన్ని పోయిన తర్వాత ఇప్పుడు దావీదు ఏం చేశారంటే ఎలుగెత్తి ఏడ్చాడంట. ఏడ్చి కన్నీరు కార్చాడు. సమస్తాన్ని మరలా పొందుకునేటట్లుగా ప్రభు చేశాడు. జయాన్ని పొందాడు. క్రీస్తునందు ప్రియులారా, మనం లేనప్పుడు ఒకవేళ శత్రువైనటువంటి అమాలేకు లోనికి ప్రవేశించి ఒకవేళ మనకు రావలసినటువంటి ఆస్తిని, భార్యని, బిడ్డల్ని, వారికి ఉన్న సమస్తాన్ని చెరపట్టుకొని పోయారు. అది దావీదుకి గొప్ప అవమానం. ఆ అవమానంలో నుంచి బయటికి రావాలి అంటే ఏడ్చి ప్రార్థన చేశాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఏడ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే, కన్నీరు కారిస్తే, దేవుడు ఎక్కడ ఏదైతే నువ్వు కోల్పోయావు దానిని నువ్వు మరలా పొందుకునేటట్లుగా ప్రభు చేస్తాడు. నువ్వు కోల్పోయినటువంటి ప్రతి విషయం దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు. సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు దావీదుకి. యాకోబు ప్రార్థన శత్రుత్వాన్ని మార్చి దేవుని ఆశీర్వాదం పొందుకునేటట్లు చేసింది. అన్నా ప్రార్థన నిందను తీసివేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, తన మీద ఉన్నటువంటి ఆ నింద పోగొట్టుకుని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా చేసింది. దావీదు ఎలుగెత్తి ఏడ్చి చేసినటువంటి ప్రార్థన తాను కోల్పోయినటువంటి సమస్తాన్ని ఆయన పొందుకునేటట్లుగా చేసింది. అప్పుడు ఏదేదైతే అసాధ్యమైనదో ఎన్ని సాధ్యమయ్యేవి కావు. ఈ అసాధ్యమైన వాటిని సాధ్యపరచాలి అంటే కన్నీటి ప్రార్థన అవసరమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. నీ జీవితంలో ఒకవేళ అసాధ్యమైనవి అని అనుకుంటే,
ఇవన్నీ జరగవండి. ఇలా జరగడానికి వీలు లేదు, ఇలా జరిగేదానికి అవకాశం లేదు అని ఒకవేళ నువ్వు సతమతం అవుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవునికి సమర్పించి కన్నీరు కార్చి ప్రార్థన చేసి చూడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. అయితే ఆయన ఎడల కోరుకునేది నీ కన్నీటి ప్రార్థన మాత్రమే. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగినటువంటి శక్తివంతుడు మన దేవుడు. నీ కన్నీటి ప్రార్థన, నీ కన్నీరు దేవుడు మన కొరకు పని చేయనట్లుగా, దేవుడు మన యొక్క నిందలు తీసివేయనట్లుగా, దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయనట్లుగా అది నడిపిస్తుంది. రెండవదిగా ఎందుకు కన్నీరు కార్చాలా అంటే, ఆత్మీయ జీవితం కొరకు కన్నీరు కార్చవలసింది అవసరం. ఒకటి, అసాధ్యమైన వాటిని సాధ్యపరచుకోవడానికి కన్నీరు అవసరం. రెండవది, ఆత్మీయ జీవితం కొరకు కన్నీరు కార్చడం అవసరం. చూడండి, పేతురు అనేటువంటి భక్తుల గురించి మనకి చాలా వరకు క్రైస్తవులమైన మనకందరికీ బాగా తెలుసు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో మీరు గమనిస్తే, మత్తయి సువార్త 26:75, మార్కు రాసిన సువార్త 14:72, లూకా రాసిన సువార్త 22:62 వచనంలో కూడా మాటలు వ్రాయబడ్డాయి. చదవండి. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు పేతురికి జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. క్రీస్తు ప్రియులారా, ఈ సంభవం మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వారి శిలువకి వెళ్ళడానికి ముందుగా తన శిష్యులతో కూడా మాట్లాడుచున్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యా, నేను మాత్రం మిమ్మల్ని విడవనంటే విడవను అని అన్నాడు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నీవు నన్ను ఎరుగనని 3 సార్లు కోడి కూయక మునిపే నువ్వు చెప్తావు అని యేసు ప్రభు వారు చెప్పాడు. అదే రీతిగానే 3 సార్లు ఆయన నేను యేసుని ఎరగను అని చెప్పడం కూడా జరిగింది. ఆయన 3వసారి చెప్పిన వెంటనే కోడి కూసింది. కోడి కూసిన వెంటనే ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చింది అంటే, యేసు ప్రభుల వారు తనతో మాట్లాడినా తనతో చెప్పినటువంటి మాటలు ఆయనకి జ్ఞాపకం వచ్చాయి. ఆ మాటలు జ్ఞాపకం వచ్చి ఆయన సంతాపపడి వెలుపలికి పోయి ఏడ్చెను అని వ్రాయబడి. క్రీస్తునందు ప్రియులారా, ఒక వ్యక్తిలో ఆత్మీయ జీవితంలో మార్పు పొందాలి అంటే ఆ యొక్క వ్యక్తికి ఎప్పుడైతే తన యొక్క జీవితంలో ప్రభు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే సంతాపపడగలరు. మన జీవితంలో దైవ సేవకుల ద్వారా, వాక్యము ద్వారా అనేక మాటలు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయా సందర్భాల్లో ఆ మాటలు మాట్లాడేటప్పుడు మనకి గొప్పవిగా, లేకపోతే అది ఆ సమయానికి సరిపోయినట్లుగా కూడా అనిపించదు. ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్తాం. వారిలో అటువంటి ఒక మనోభావం కూడా ఉండవచ్చు. కానీ పేతురికి మాత్రం ఆయన ఏమంటున్నాడంటే, ఆ కోడి కూసిన వెంటనే సంతాపపడ్డాడు. యేసు ప్రభులు వారు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే, ప్రభు సన్నిధానంలో కన్నీరు కార్చాలి అంటే, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు నీకు జ్ఞాపకం రావాలా. అంత మాత్రమే కాదు, సంతాపపడాలా. సంతాపపడి ఏడ్చడం అంటే అర్థం ఏంటండి? మనము పూర్తిగా ప్రభువుకి సమర్పించుకోవడం, మనమే సరి చేసుకోవడం. అక్కడ యేసు ప్రభు వారు లేరు ఆయన జ్ఞాపకం చేయడానికి. ఆయనకి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. అంటే తనలో ఉన్నటువంటి ఆ యొక్క పొరపాటుని తాను ఏం చేశాడంటే సరి చేసుకోవడానికి అవకాశాన్ని ఆయన కలిగించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయనలో ఉన్న పొరపాటుని ఆయన సరి చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితం కొరకు నీ పొరపాట్లు నువ్వు సరి చేసుకోవడానికి కన్నీరు కార్చాలి.
ఒప్పుకోవాలా ప్రభు దగ్గర. అవును ప్రభువా, నేను నా జీవితంలో ఇలాంటి పొరపాట్లు నా జీవితంలో జరిగాయి, ఇలాంటి స్థితి నా జీవితంలో ఉంది, దీంట్లో నుంచి నేను బయటపడాలి అంటే నువ్వే నాకు సహాయకుడు ప్రభువా, నీవే నాకు సహాయకుడు నాయన, నువ్వు తప్ప ఇంకెవరు లేరు ప్రభువా అని అడగాల. దేవుడి సన్నిధానంలో నువ్వు కన్నీరు కారిస్తే ఆ సంతాపపడ్డాడు కాబట్టే ఆయన దగ్గర ప్రభు గొప్ప బాధ్యతను అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఆయనకు గొప్ప సేవని ప్రభు అప్పగించాడు. సంతాపపడి ఏడ్చాడు. ఆ ఏడ్పు దేవుడు అంగీకరించి తనలో వచ్చినటువంటి మార్పుని ప్రభు అంగీకరించి తన యొక్క పని నిమిత్తమై గొప్ప కార్యాలు చేయడానికి ఆయన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పిల్లారా, ఆత్మీయ జీవితం కొరకు ఏడవాలని ప్రభు యేసు ప్రభు వారు తన పరిచర్యలో చెప్పారు. చూడండి, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో మీరు గమనిస్తే వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని చెప్పాను. చూడండి, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని చెప్పాడంట. అంటే కన్నీరు విడిచి వేడుకొనెను అని ఒక ట్రాన్స్లేషన్ లో వ్రాయబడి, పిల్లవాడి తండ్రి ప్రభు దగ్గర అడుగుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, నా ఆత్మీయ జీవితం కొరకు నా అపనమ్మకం రాకూడదు ప్రభువా, నేను నీ బిడ్డని. అనేక సమయాల్లో మనలో అపనమ్మకాలు వస్తూ ఉంటాయండి. అనేక సందర్భాల్లో అపనమ్మకాలు వస్తూ ఉంటాయి. నువ్వు ఏడ్చి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తే నీకున్న అపనమ్మకం తొలగిపోదు. అది ఒకవేళ వ్యాధి కావచ్చు, బలహీనత కావచ్చు, ఆర్థికమైనటువంటి లోటు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలే కావచ్చు, లేకపోతే మిగతా ఏదైనా సరే, ఒకవేళ ప్రార్థించలేని స్థితి కావచ్చు, దేవుని యందు నేను నమ్మకస్తుడిగా ఉండాలా, జీవించాలా అనేటువంటి ఆశ కలిగి ఆ రీతిగా జీవించకుండా పోవచ్చు. ఏది ఏమైనా ప్రభు సన్నిధానంలో నాలో అపనమ్మకం రాకూడదు ప్రభు. ఎందుకంటే అపనమ్మకం ఏం చేస్తుంది అంటే దేవుని మీద ఆధారపడకుండానట్లుగా మనల్ని అడ్డగిస్తుంది. అపనమ్మకం దేవుని మీద ఆధారపడకున్నట్లుగా చేస్తారు. అప్పుడు దేవుని మీద ఆధారపడినట్లుగా మనం కన్నీరు గార్చి ఏ పరిస్థితిలో కూడా నాలో అపనమ్మకం రాకూడదు, ఏ పరిస్థితిలో కూడా నాలో అవిశ్వాసం అనేది రాకూడదు, ఏ పరిస్థితిలో కూడా ప్రభువా నేను మిమ్మల్ని విడిచిపోకూడదు, ఏ పరిస్థితిలో కూడా ప్రభువా నేను మీకు ఇష్టడుగా మాత్రమే జీవించాలని ప్రభువా అనేటువంటి ఆలోచనతో మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీకు మనకందరికీ కూడా ప్రభు ఇచ్చేటువంటి ఆత్మీయమైనటువంటి మేలుకొలుపు ఏంటంటే, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లడానికి, నీ ఆత్మీయ జీవితం మెరుగుపడడానికి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కడానికి, నీ ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు నమ్మకస్తురాలుగా ఎదగడానికి ప్రభు మన ఎడల కోరుకునేది ఈ యొక్క అపనమ్మకం లేకుండా మాకు సహాయము చేయుము అని ప్రభు దగ్గర అడుగుతున్నాడు. అపనమ్మకం లేకుండా ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభు. సంతాపపడి ఏడ్చి పేతురు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దావీదు భక్తుడు కూడా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కొరకు, అంటే శ్రమలలో నుండి విడుదల కొరకు చాలా సార్లు ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 6వ కీర్తన 6వ వచనం 6:6. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ప్రతి రోజు ఏడుస్తా ఉన్నాడంట, కన్నీరు కారుస్తా ఉన్నాడు.
దేవుని సన్నిధానంలో ప్రతిరోజు ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. 39వ కీర్తన 12వ వచనం. 39:12. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. మౌనంగా ఉండకము. మన దేవుడు ఎన్నటికీ మన కన్నీరు చూచి మౌనంగా ఉండు దేవుడు కాదు. 42వ కీర్తన 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అడుగుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములు అయ్యను. చూడండి పిల్లరా, దావీదు భక్తుని యొక్క అనుభవం. రాత్రంతా కన్నీరు కార్చానని 6వ కీర్తనలో చెప్పాడు. 39వ కీర్తనలో చూస్తే, అయ్యా నా యొక్క కన్నీరుకి నువ్వు చూడవా, నా కన్నీరు ఒక వైపు మీరు చూడండి ప్రభా, మీరు దృష్టించండి ప్రభా అని చెప్తున్నాడు. 42వ కీర్తన మీరు కానీ గమనిస్తే, మీ దేవుడు ఏమైపోయాడు, నువ్వు కన్నీరు కార్చావే, నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నావే, ఒకవేళ క్రైస్తువులని చెప్తున్నావే, దేవుని నమ్ముకున్నానని చెప్తున్నావే అని నన్ను ప్రభా మీరు ఇలా ఎగతాళి చేస్తా ఉన్నారయ్యా, నా కన్నీరు నీకు, నా యొక్క కన్నీటికి జవాబు ఇయ్యండి ప్రభా అని అడుగుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుడి బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఆ యొక్క కార్చేటువంటి కన్నీరు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పురికొల్పుతుంది. శ్రమలలో ఉన్నప్పుడు మనకి విడుదల ఇచ్చేది అదే. పేతురు సంతాపపడ్డాడు, ఎందుకంటే ప్రభు మాటలు జ్ఞాపకం వచ్చాయి గనక. పిల్లవాడి తండ్రి యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి అన్నాడు, మా అపనమ్మకాన్ని ఉండకుండానట్లుగా మాకు సహాయం చేయి ప్రభు అని అన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను శ్రమలలో ఉన్నాను, ఆ శ్రమలలో నుండి నాకు విడుదల దయచేయండి ప్రభు అని అడుగుతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లడానికి ఇటువంటి ప్రార్థనలు అవసరమై ఉన్నాయి. చివరిగా 3వదిగా మనం గమనిస్తే, ఎందుకు కన్నీరు అవసరం అని అంటే, ఈ 2 సార్లు చెప్పాను. ఒకటి, మన యొక్క కన్నీరు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తుంది. మన యొక్క కన్నీరు ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనకి అభివృద్ధిని, ఎదుగుదలని ఇస్తుంది. మనం ఎప్పుడు ఏడవాలో అప్పుడే ఏడవాలి. కొన్నిసార్లు కన్నీరు విసర్జించబడుతుంది అని వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలలో మీరు గమనిస్తే, విసర్జింపబడిన కన్నీటిని గూర్చి అట్లా రాయబడి, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా, 12వ అధ్యాయము 15 నుంచి 17. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో దానికోసం శ్రద్ధగా వెతికియు మారు మనసు పొందడానికి అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మనకు తెలుసు ఈ వచనంలో విసర్జింపబడిన కన్నీరు అంటే అర్థం ఏంటంటే, కన్నీటికి జవాబు ఉంది. దేవుని కృప వలననే అది కలుగుతుంది అనే విషయాన్ని నేను మీకు ముందుగానే చెప్పాను. అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తుంది. ఆత్మీయ జీవితంలో మేలుకొల్పు, అభివృద్ధిని నీ కన్నీరు ఇస్తుంది. కానీ ఇక్కడ ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన తరువాత మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడేనని మీకు తెలుసు కదా అని అంటున్నాడు. అంటే ఆయనకి పశ్చాత్తాపం వచ్చి నేను మారు మనసు పొందాలా అనుకున్నాడంట. ఎప్పుడు? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సరిగా ఉపయోగించుకోనకుండా అవకాశం మరలా వస్తుందా అనేటువంటి ఆలోచనలో ఆ అవకాశమే దొరకలేదంట. అంటే దర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ అన్నమాట. అతను ఇంకొకసారి తీర్మానం చేసేది లేదు. అంటే దాని భావం ఏంటి అంటే, ఈ రోజు నీవు దేవుని సన్నిధానంలో ఒక తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో.
పేతురికి ఎంతో సమయం పట్టలేదండి. జస్ట్ ఆ కోడి కూసిన వెంటనే తాను సంతాపపడి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అవకాశాన్ని కరెక్ట్ గా ఆయన సద్వినియోగం చేస్తున్నాడు. ఏశావు అయితే మారు మనసు పొంద అవకాశము దొరకక అతడు విసర్జింపబడేనని మీకు తెలుసు కదా. ఇప్పుడు మారు మనసు పొందేదానికి, పశ్చాత్తాపపడేదానికి ఈ యొక్క కాలం, ఈ సమయం, ఈ లాక్డౌన్ సమయం నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. నువ్వు కన్నీరు కార్చడానికి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి, శత్రువులను జయించడానికి, ఒకవేళ నీ మీద ఉన్న నిందను పోగొట్టుకోవడానికి, ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లడానికి, దేవుని చేత గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు ఈ యొక్క సమయాన్ని నీకు ఇచ్చాడేమో. ఈ సమయం తర్వాత ఒకవేళ నీకు సమయం దొరకకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నీ హృదయాన్ని ప్రభు వైపు తిప్పు. ఎందుకంటే మన యొక్క కన్నీరు దేవునికి అవసరం. కానీ ఆ కన్నీటితో అలాగే వదిలిపెట్టడండి. నువ్వు కన్నీరు కారిస్తే ప్రభు ఏం చేస్తాడంట తెలుసా? యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆయన ప్రతివాని ముఖము మీద ఉన్న బాష్ప బిందువులని ఆయన తుడిచివేస్తాడంట. 25:8. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. వాని ముఖము మీద నుండి బాష్ప బిందువులను తుడిచివేయు. నీ ముఖాన్ని ప్రభు ముట్టాలి అంటే, నీ ముఖాన్ని దేవుడు తన చేతితో, తన హస్తంతో ముట్టి ఆ నీ యొక్క కన్నీటిని తుడవాలంటే నువ్వు కన్నీరు కాచాలి. నువ్వు కన్నీరు గారిస్తే ప్రభు హస్తం వచ్చి ప్రతి వారి ముఖం మీద ఉన్నటువంటి వారి బాష్ప బిందువులను దేవుడు తుడిచేస్తాడు. నీ కన్నీటిని తుడుచువాడు. ఒకవేళ అయ్యో ఉన్న నా కన్నీటి జీవితం, నేను పడే బాధ, నా వ్యాకులత ఎవరు చూడడం లేదే, ఎవరికి నా బాధ అర్థం కాలేదే అని ఒక నువ్వు అలమటించవచ్చు. నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయొచ్చు. ప్రభు హస్తము నీ మీదకి దిగి వచ్చి నీ కన్నీటిని తుడిచి నీకు దైవీకమైనటువంటి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చివరికి ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. క్రీస్తు పిల్లారా, మన దేవుడు ఆయన కనికరము గల దేవుడు. కానీ నీ కన్నీటికి లెక్క ఉందనే విషయాన్ని మర్చిపో. నువ్వు కార్చే కన్నీరు ఎన్నటికి వృధా కాదు. నేను మీతో కూడా ఒక మాట అడగాలని ఇష్టపడుతున్నాను. చివరిగా నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చావు? నీకు జ్ఞాపకం ఉందా? ఒకసారి ఆలోచించు. ప్రభుని యొక్క సన్నిధానంలో కన్నీరు కార్చి ఎన్నాళ్ళు అయింది? లేక ఎన్ని మాసాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రభా, నాకు అన్ని సమస్యలు, నాకు నింద లేదు, శత్రువులు లేరు, ఎవరు లేరు అని అంటే నీ ఆధ్యాత్మిక జీవితం నువ్వు వర్ధిల్లాలి కదా. దానికోసమైనా నీలో ఉన్నటువంటి అపనమ్మకం తీసివేయబడడానికైనా నీకు కన్నీరు అవసరం కదా. సంతాపమైన హృదయం అవసరం కదా. దావీదును పోలి శ్రమల నుండి విడుదల కొరకు అది అవసరం కదా. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు. పశ్చాత్తాపడు, కన్నీరు కాదు. ప్రభు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగునట్లుగా, వర్ధిల్లునట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. తల్లండి, ప్రార్థిస్తున్నాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో మీ యొక్క మాటలు ప్రభా మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మీ కృపలను బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఈనాడు మొదలుకొని ప్రభా మా కన్నీటికి ఒక లెక్క ఉంది అని ప్రభా నాయన మీరు మాకు అభయం ఇచ్చినటువంటి దేవుడు. ఒకవేళ నేను ఇన్ని రోజులుగా కన్నీరు కారుస్తున్నానే, దానిని ఎవ్వరూ పట్టించుకోలేదే, ప్రభు కూడా నా కన్నీటిని చూడలేదేమో అనేటువంటి ప్రభా ఆలోచనలో ఉన్నారేమో. నాయన, మా ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు నీవు.
ప్రభా మాకున్నటువంటి నాయన అవమానాలను, నిందలను సమస్తమును తీసివేయేవాడు నీవు. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేవాడు నీవు. ఆత్మీయ జీవితంలో వర్ధిలింపులోనికి నడిపించువాడవు నీవు. నీవు తప్ప ప్రభా మాకు ఈ లోకంలో ఎవరున్నారు నాయన? ఇహమందు పరమందు మీరే మాకు సమస్తమై ఉన్నారు ప్రభా. మా కన్నిటికి లెక్క ఉందని ప్రభా మాకు నాయన ధైర్యపరిచినటువంటి దేవుడు, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ రోజు ఎంతమంది అయితే నిజంగా మేము కన్నీరు కార్చి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తామని తీర్మానం తీసుకుంటున్నారు, వారు ఒక్కొక్కరిని కూడా ప్రభా మీరు పట్టుకునండి, వారిని ముట్టండి, వారిని బలపరచండి, ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లే కృపను దయచేయండి నాయన. మీలో వర్ధిల్లే కృపను అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఇతరుల సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్యాలలో దేనిని మరువకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకు ప్రభుత్వకు సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.